అందరికీ పర్సనల్స్ ఉంటాయి, మీకు నాకు అందరికీ. కానీ మన ప్రెషర్ని ఎక్కడ తీసుకుంటాం? బెడ్రూమ్లో. నో, నాకైతే బెడ్రూమ్ కన్నా కూడా చాలా ఇంకా ఎక్కువ పర్సనల్స్ ఉంటాయి కదా. ఆ పర్సనల్స్ అన్నీ మనం ఎక్కడ ఆలోచించుకుంటాం, లేకపోతే ఎక్కడ తీర్చుకుంటాం, ఎక్కడ రిలాక్స్ అవుతాం అంటే నేను చెప్పేది ఏంటంటే బాత్రూమ్. తగలబెట్టండి సార్. ఆ బాత్రూంలో చాలా మిరాకిల్స్ జరుగుతాయి. ఫస్ట్ టైం, ఇప్పుడు వరకు నా ఇల్లుని ఎప్పుడు ఎక్కడా చూపించలేదు. ఫస్ట్ టైం మీ అందరి కోసం హోమ్ టూర్ చేయండి బాబోయ్ అని ప్రతి వీడియో కింద పెడుతుంటే కాదు, ఫస్ట్ నాకు ఇష్టమైన బాత్రూమ్ చూపిద్దాము అని చెప్పి నేను ఇది ప్లాన్ చేశాను. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. ఎవరిని కించపరచాలనో లేకపోతే ఇంకోటో నేను ఇది చెయ్యట్లేదు. మనకున్న స్థాయిని బట్టి మనం అమర్చుకునే దాన్ని బట్టి మనం ఎప్పుడు తృప్తిగా ఉండొచ్చు. సో ఎక్కువ చెప్పేదానికన్నా మీరు చూద్దరు కానీ రండి. తగలబెట్టండి సార్. వెల్కమ్ టు శ్రీరెడ్డి అఫీషియల్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ వీడియో వాచ్ చేసే ముందు ఓకే, గెట్ ఇన్. వెల్కమ్ టు మై బాత్రూమ్. సో ఫస్ట్ మీకు డోర్ తీసిన వెంటనే ఇక్కడ కనబడుతుంది కదా, ఒక చిన్న సిట్అవుట్ అరేంజ్ చేశాను. అంటే లైక్ బాడీ లోషన్స్ అప్లై చేసుకోవడానికి, అదంతా కొంచెం ఏవైనా రాసుకోవడానికి క్రీమ్స్, బాడీ అండ్ ఉంటాయి కదా, ఇలా కూర్చోవడానికి కంపల్సరీ ఒకటి కావాలి. అందుకని ఈ చిన్న ఏరియా నేను ఇలా యూజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ స్లైడింగ్ డోర్ అండి, నేను చెప్పాలి యాక్చువల్లీ ఇదంతా లేదు మాకు ప్లాన్లో. ఇది నా ఇంటీరియర్ అంతా, మా ఇల్లు ఇంటీరియర్ అంతా నేనే చేశాను, అస్సలు ఎవరిని టచ్ చేయనివ్వలేదు. సో చూసారు కదా ఈ స్లైడింగ్ డోరు. అంటే నా బెడ్రూమ్లో ఎవరైనా ఉన్నా కానీ నాకు ప్రైవసీ కోసం, ఈవెన్ ఇదిగోండి లాక్ కూడా ఉంది, దీనికి మనం లాక్ చేసుకోవచ్చు, కీస్ ఉంటాయి. సో ఇక్కడికి వేసేసుకుని లాక్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ డోర్ నేను అందుకే పెట్టించాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక మిర్రర్. సో ఈ మిర్రర్ వచ్చి నాకు కంపల్సరీ పెద్ద మిర్రర్ పెట్టించుకున్నాను. అంటే ఇక్కడ కూర్చొని మేకప్ కూడా చేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ మేకప్ చేసుకున్నాను. దిస్ ఈజ్ మై కంప్లీట్ పర్సనల్ ఏరియా. నేను చైర్ కట్టుకోవాలని అనుకుంటే కనుక ఈ స్టూల్ బయట పెట్టేసి ఈ ఏరియాలో నా చైర్ అంతా నేను తిరగడానికి, అంటే ఈ స్పేస్ ఉండాలి నాకు. అందుకని కుర్చీలు లాంటివి ఏం పెట్టుకోలేదు అసలు. సో ఇక్కడ నేను చీరలు కట్టుకుంటాను. అండ్ ఆల్సో ఇంత పెద్ద మిర్రర్ ఉండటం వలన చీర కింద వరకు కనబడుతుంది అనమాట. కింద కుచ్చుళ్ళు లేకపోతే సరిగ్గా బాడీ అంతా. చిన్న మిర్రర్స్ ఇలా నిలువుతున్నా కానీ నాకు సరిపోదు నాకు తెలిసి. సో ఇంత పెద్ద మిర్రర్, మనం సన్నపడ్డామా, లావ్ అయ్యామా, ఏ పార్ట్లో ఎంత కొవ్వు ఉంది, బ్యాలెన్స్ ఇంకా ఎంత తగ్గాలి అన్ని చూసుకోవచ్చు అనమాట. సో మిర్రర్ అయిపోయింది కదా. ఇక్కడ ఈ ఏరియాలో ఇంకా ఏమున్నాయో చూద్దరు. సో ఇక్కడ ఈ సైడ్, అంటే ఈ సైడ్ చూస్తేనేమో మిర్రర్ ఉంది, ఈ సైడ్ చూస్తేనేమో కబోర్డ్స్ ఉన్నాయి. నేను మా ఇంట్లో మ్యాక్సిమం కబోర్డ్స్ వచ్చి నేను వైటే, ఎందుకంటే నేను అమెరికా వెళ్ళినప్పుడు చూసినప్పుడు మా ఫ్రెండ్స్ ఇళ్లలో ఉన్నవన్నీ మ్యాక్సిమం దే ప్రిఫర్డ్ వైట్. అసలు వైట్ అంటే మాసిపోతుంది, వైట్ అసలు అందం ఉండదు అనుకునే వాళ్ళకి నా కాంబినేషన్స్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. వైట్ ఒకటి, యాష్ కలర్ ఒకటి నాకు పిచ్చి. సో నా బాత్రూమ్ కానీ లేకపోతే నా బెడ్రూమ్ కానీ కంప్లీట్లీ యాష్ కలర్ అండ్ వైట్ కలర్, నా బెడ్తో సహా. నా బెడ్రూమ్ టూర్ నేను తర్వాత చేస్తాను, ఈరోజు మాత్రం బాత్రూమ్ టూర్ చేస్తున్నాను. ఇది కబోర్డ్స్ కదా, సో మార్బుల్ ఫినిషింగ్ ఉంది, ఇదంతా మార్బుల్. అండ్ ఆల్సో ఇదేమో బ్రాస్ ఇత్తడి ఫినిషింగ్తో హ్యాండిల్స్ ఇచ్చాము. ఈ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఫస్ట్ ఈ కబోర్డ్ ఓపెన్ చేస్తే ఇక్కడ నేనేవో అంటే
పర్సనల్గా ఉండే ఎక్కువగా నేను ఇక్కడ పెడతాను, అంటే బాగా పర్సనల్ అనమాట. ఇది ఎవరు చూడకూడదు అనుకున్నవి. సో ఇవేమో నా పెటీ కోట్స్, మనం శారీ అడుగున వేసుకునే అడుగు లంగాలు. అండ్ ఆల్సో ఇక్కడ నాకు కొంచెం జ్యువెలరీ పెట్టుకున్నాను, ఎందుకంటే ఇక్కడ పెద్ద మిర్రర్ ఉంది కాబట్టి లాంగ్లో నేను ఎలా ఉన్నానో చూసుకోవడానికి. ఇయర్ రింగ్స్, పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ ఏవి పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి మ్యాచ్ అవుతాయి, చిన్న అద్దంలో అంత తెలీదు మ్యాచ్ అయినాయి మ్యాచ్ అవ్వలేదు అని. అందుకని ఇక్కడ పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి కొంచెం ఏమంటారు రోల్డ్ గోల్డ్ అండ్ ఆల్సో ఫ్యాన్సీ కైండ్ ఆఫ్ స్టఫ్ ఇక్కడ పెట్టాను. గోల్డ్ అనేది నా లాకర్లోనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సమ్ క్లిప్స్. ఈ క్లిప్స్ ఏంటంటే మనం జుట్టు ముడేస్తాం కదా, ముడేసి ఒక క్లిప్ పడేస్తే ఇంకా బాత్రూంలో మన జుట్టు అంతా తడవదనమాట. సో ఇంకా నాకు సంబంధించిన కొంచెం స్టఫ్ ఉంటుంది, అంటే నేను ఎప్పుడైనా లెన్స్ వేసుకోవాలనుకుంటే లెన్స్లు అలాంటివన్నీ ఇక్కడ పెట్టుకుంటాం, ఎందుకంటే లెన్స్ అనేది చాలా అద్దానికి దగ్గరగా ఉండి పెట్టుకోవాలి, అందుకని ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. సో ఈ కబోర్డ్ అయిపోయింది. అండ్ కింద నేను ఇలా కొంచెం డ్రాయర్స్ ఇచ్చాను. ఈ డ్రాయర్స్లో ఏంటంటే మీరు డ్రాయర్లు పెట్టుకోవచ్చు, బ్రాలు పెట్టుకోవచ్చు, అన్నీ పెట్టుకోవచ్చు. ఎందుకంటే అవతల ఎవరైనా గబిక్ను ఓపెన్ చేసినప్పుడు అవన్నీ కనబడితే మనకి నచ్చదు. ఎస్, బ్రా స్ట్రాప్ కనబడితేనే మీరు సర్దుకోండి అంటారు. అలాంటప్పుడు మరి ఓపెన్గా మా పుషప్లు, మా ఆ బ్రాలు, ఈ బ్రాలు, ప్యాడెడ్ బ్రాలు అవన్నీ చాలా ఉంటాయి కదా, అవన్నీ మీకు కనబడితే మా సీక్రెట్లు అన్నీ బయటపడిపోతాయి. అందుకని మీకు ఎవ్వరికి కనబడకుండా ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. నా పర్సనల్ రూమ్ ఇదంతా. సో ఇందులో కూడా నా పర్సనల్ అనమాట. హెయిర్ బ్యాండ్స్ పెట్టాను అండ్ ఆల్సో సేఫ్టీ పిన్స్, మనం చీరలు ఎక్కడే కట్టుకుంటాం కాబట్టి సేఫ్టీ పిన్స్, అండ్ ఆల్సో లిప్ బామ్లు, అండ్ ఆల్సో ఫేస్ మాస్క్ ఏదో ఉంది, అండ్ ఆల్సో రేజర్స్ అలాంటివి ఉన్నాయి. అండ్ సెకండ్ దాంట్లో వచ్చి టాటా, నాకు ఇలాంటి ఆర్టిఫిషియల్వి చాలా చాలా ఇష్టము. అంటే మనం వేసుకునే డిఫరెంట్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్కి మ్యాచింగ్ అన్నమాట. ఇలా ఇవన్నీ బ్యాంగిల్స్, ఇవన్నీ వచ్చి నా జ్యువెలరీ, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ. ఇలా సిల్వర్, ఇంకానేమో చూసారు కదా, ఈ కలెక్షన్కి ఏమి తక్కువ లేదు. ఏ దేశానికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా మనం దూర తెచ్చుకునే షాపింగ్లు ఇవన్నీ ఇలా నేను అన్నీ ఎగాదిగా పడేయకోకుండా అన్నీ ప్యాక్ చేసుకుంటాను అనమాట. ఇలాగా చూసారు కదా, అన్ని ప్యాకింగ్స్లో ఉంటాయి. గబిక్కిన ఏ డ్రెస్ వేసుకుంటే ఆ కలర్ నాకు కనిపించాలి, అందుకని ఇలా పెట్టుకుంటాను అనమాట. ఇంత పెద్ద కవర్లో ఏం కూరేను అనుకుంటున్నారా? ఎగైన్ అవే ఉంటాయి, అంటే ఇవి నాకు వేస్ట్, ఇవి నాకు పనికి రావు, అందుకని పదే ఆ వేస్ట్ వాటిల్లోకి వెళ్ళకూడదని చెప్పి వాటిని మూట కట్టేసి మళ్ళీ పక్కన పెట్టాను అనమాట. అంటే వాటిని తెంపేసి మళ్ళీ వేరే రకాలుగా తయారు చేస్తానుగా, నాకు అస్సలు బయటపడేయడం అంటే ఇష్టం లేదు. సో ఇవన్నీ అవే ఉంటాయి మ్యాక్సిమం, అన్నీ మ్యాచింగ్ ఉంటాయి అన్నమాట. దీని గురించి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అక్క మీరు మీ దగ్గర ఉన్న జ్యువెలరీ అంతా చేయండి ఒక వ్లాగ్ అంటే, తర్వాత నేను చేస్తాను. ఇవే కాదు నా దగ్గర లాట్లు బోల్డ్ ఉన్నాయి. సో సెకండ్ డ్రాయర్లో వచ్చి అది పెట్టాను. టాంటాడా, అన్ని మ్యాచింగ్ బ్యాంగిల్స్. ఎందుకంటే నాకు బ్యాంగిల్ స్టాండ్స్ సరిపోవు, నా దగ్గర చాలా బ్యాంగిల్స్ ఉంటాయి, అన్నీ సెట్గా ఉంటాయి అన్నమాట. అంటే కొంచెం మూవ్ అయినప్పుడు అటు ఇటు పడతా ఉంటాయి, కానీ మ్యాక్సిమం దే విల్ బీ ఆన్ ప్లేస్. నాకు మట్టి గాజులు అంటే చాలా ఇష్టం. ఇవన్నీ బ్యాంగిల్ స్టాండ్కి ఉంటే, బ్యాంగిల్ స్టాండ్ కింద మీద పడిందంటే కనుక డమాల్ అని చెప్పి ముక్కలు అయిపోతాయి. అందుకని ఈవెన్ మెటల్ బ్యాంగిల్స్ ఉన్నాయి, గాజు బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ ఏ శారీ కట్టుకుంటే అవి గబిక్కన పిక్ చేసుకుని ఇలా పెట్టుకుంటాను అనమాట. ఇందులో మీరు ఏమి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? డెఫినెట్లీ చాలామంది ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మేకప్ సామాన్లు అన్నీ ఇప్పుడు దీంట్లోనే ఉంటాయి అని అనుకుంటారు. గెస్ చేయండి ఏముంటుందో. మ్యాక్సిమం చాలామంది పీపుల్ గెస్ చేయలేరు. నా మేకప్ ఇదంతా ఒక రూమ్ ఉంటుందండి, దానికి సెపరేట్గా అన్నీ ఉంటాయి, పక్కనే ఫ్రిడ్జ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో అస్సలు మేకప్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి, ఇక్కడ మేకప్ ఉండదు. ఇక్కడ నా బ్లేజర్స్ ఉన్నాయి, ఎందుకంటే మా జనార్దన్ గారు, అంటే మాకు ఇల్లు ఇంటీరియర్స్ నేను ప్లాన్ చేస్తే కట్టిన ఆయన జనార్దన్ గారు.
హీ ఈజ్ ఫ్రమ్ యూపీ, ఉత్తరప్రదేశ్. వాళ్ళ ఫినిషింగ్ అంతా నాకు నచ్చుతుంది. ఈ ఇల్లు నాకు చేసిందంతా జనార్దన్ గారు. సో ఇక్కడ ఏముంటుంది అని అంటే, స్నానం చేసిన తర్వాత బాత్రూంలో స్టీమ్ ఉంటుంది, వేడి నీళ్ళు చేసిన తర్వాత స్టీమ్ ఉంటుంది, ఒళ్ళు ఉడిపోతూ ఉంటుంది. లోపలే కూర్చొని అన్నీ పూసుకొని అంటే నా వల్ల అస్సలు కాదు. వన్స్ స్నానం అయ్యిందా తడి ఒళ్ళుతో టవల్ చుట్టేసుకుని అలాగే ఈ రూమ్లోకి వచ్చేస్తా. ఈ రూమ్లోకి వచ్చిన తర్వాత ఇదిగో నా సామాన్, ఇది బాడీ లోషను, ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏమంటారు బాడీ స్ప్రేస్. ఇది వచ్చి మనకి ఎప్పుడైనా ఓవర్ ఎక్సర్సైజులు కదా, ఇదంతా పగిలిపోతూ ఉంటుంది, ఒళ్ళు పేలిపోతూ ఉంటుంది, షవర్ టు షవరు. అలాగే డోల్సే అండ్ గబానా. ఒరే అలాగేనారా పలకాలి, నాకు తెలియదురా, ఇంగ్లీష్ పెద్దగా వీకు. ఒకవేళ అలా పలకకపోతే ఏమన్నా తప్పుగా పలికితే కింద కమెంట్స్ పెట్టారంటే చంపుతా మళ్ళీ. సో కొత్త పర్ఫ్యూమ్ తెలుసు, చాలా బాగుంది. అత్తరు బయో ఆయిల్. ఇదేంటి ఏమైనా కాళ్ళ మీద అది మనకి వెయిట్ తగ్గాం కదా, కొంచెం స్ట్రెచ్ మార్క్స్ వచ్చాయి ఇక్కడ, ప్లస్ మళ్ళీ ఇక్కడ ఇదంతా స్ట్రెచ్ మార్క్స్ వచ్చాయి, అది తగ్గడం కోసం బయో ఆయిల్. అండ్ ఇది రోలర్, అంటే డియోడ్రెంట్ రోలర్. ఇది కంప్లీట్లీ ఆయుర్వేదిక్ అండ్ ఆల్సో మన అండర్ ఆర్మ్స్ బ్లాక్ అవ్వకోకుండా అని చెప్పేసి ఓవర్ స్మెల్ రాకోకుండా చాలా మంచి సువాసన అండ్ ఆల్సో 24 hours ప్రొటెక్షన్ అనమాట. సో ఈ పక్కనున్న బాక్స్ చూస్తే ఏంటంటే పర్ఫ్యూమ్ బాటిల్స్. ఈ పర్ఫ్యూమ్ వచ్చి నా ఒంటికి కాదు, ఇక్కడ ఆహ్లాదంగా కొడతాను అనమాట, ఇల్లంతటికి కొంచెం కొడతాను అనమాట. ఇది హోమ్ స్ప్రేస్, లైక్ ఇంట్లో ఎయిర్ ఫ్రెష్ అవ్వడం కోసం పెట్టేది. ఇది మొత్తం పరిచేయకోకుండా ఒక ఆర్గనైజ్ చేసుకున్నాను. దీంట్లో నా ఫేస్ ప్యాక్స్ అండ్ ఆల్సో నా పెడిక్యూర్ మెనిక్యూర్ సెట్స్ అండ్ ఆల్సో కాటన్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఈ పెట్టె ఏంటని ఆలోచిస్తున్నారా? వామ్మో ఏంటి కొబ్బరి పీస్ ఉంది, దీంట్లో ఏం గుడ్లు ఉంటాయి అని అనుకుంటున్నారా? ఏం గుడ్లు ఉండవు, గుడ్లులా ఉంటాయి కానీ గుడ్లు కాదు. ఇవి వచ్చి బాత్ బామ్స్ మన బాత్ టబ్లో వేసుకోవడానికి ఇలా ఉంటాయి అన్నమాట. ఇది ఒకటి వేసేసేయాలి వాటర్ పట్టుకుని. మీకు చూపిస్తాను కదా నెక్స్ట్ ఇది ఎందుకు ఎక్కడ వాడాలి ఏం చేయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నా కాళ్ళండి. బేసిక్గా ఎందుకో తెలీదు, అందరికీ పెడిక్యూర్ మెనిక్యూర్ చేయించుకున్నా కానీ ఒక 2-3 రోజులు చక్కగా నునుపుగా ఉంటాయి, తర్వాత నుంచి బాగోవు. నాకు ఈ పర్టిక్యులర్ క్రీమ్ చాలా బాగుంది. సారా ప్రొఫెషనల్లో మసాజ్ స్కిన్ ఫుడ్ క్రీమ్ అంట. ఈ క్రీమ్ నాకు చాలా బాగా నచ్చింది. ప్రమోషన్స్ అస్సలు లేవండో, ఇదంతా నా పర్సనల్ లైఫ్ అయిపోయింది. ఇది నేను వాడేసిన తర్వాత ఇదిగో ఇవి నా గ్లేజెస్. బేసిక్గా నేను ఎక్కువ కవర్ చేసుకోవడానికి ఇష్టపడతాను. ఆ మధ్య కాలంలో అంటే కొంచెం గ్లామర్ డ్రెస్లు వేసేదాన్ని, కానీ ఈ 2 సంవత్సరాల్లో గ్లామర్ చేయడానికి అవకాశం రాలేదు, అందుకని ఎక్కువ కవర్ చేస్తూ ఉంటాను. సో నా బ్లేజెస్ కలెక్షన్ ఇది. ఇక్కడ ఉన్నది 1/4 అనుకుంటా, ఇంకా చాలా ఉన్నాయి. నా బెడ్రూమ్ సంగతి మీకు తెలీదు. ఇది ఒక బెడ్రూమ్లో ఒక చిన్న కబోర్డ్ మాత్రమే చూపిస్తున్నాను మీకు. సో ఇదంతా నైట్ డ్రెస్లు. ఈ రూమ్లోకి వచ్చినప్పుడు మ్యాక్సిమం మనం బయటికి వెళ్ళాలనుకున్నా ముందు వేసుకునే డ్రెస్ ఏంటి, లాస్ట్లో చీర కట్టుకోవాలా, పంజాబీ డ్రెస్ వేసుకోవాలా, జీన్స్ వేసుకోవాలా అనేది నేను లాస్ట్లో నిర్ణయించుకుంటా. ఫస్ట్ ఈ రూమ్లో లోషన్స్ అన్నీ రాసేసుకుని నేను వేసుకునే డ్రెస్ ఫస్ట్ నైట్ డ్రెస్. ఆ తర్వాత డిసైడ్ అయిన తర్వాత మొత్తం బయటికి తీసుకున్న తర్వాత అప్పుడు నిర్ణయించుకున్నాం. సో ఇదంతా ఈ 2 కబోర్డ్స్ వచ్చి ఇదనమాట. ఇందులో ఏముంటాయో నేను చెప్పను, అన్నీ చెప్తారు. ఓకేనండి, ఈ రూమ్కి సంబంధించి ఇంతే. మీకు ఎస్పెషల్లీ ఇది మెన్షన్ చేయాలి, నేను ఒక బుల్లి ఫ్యాన్ పెట్టించుకున్నాను. ఎందుకంటే నాకు ఫ్యాన్ లేకపోతే మీరు ఈ రూమ్లో ఉండలేరు, ఏ రూమ్లోనూ ఉండలేరు. ఫ్యాన్ ఇస్ మస్ట్. అది వేసుకుని ఆ తర్వాత ఈ లోషన్లు, క్రీములు కార్యక్రమాలు, ఫేస్ ప్యాక్లు కార్యక్రమాలు అన్నీ పెట్టుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ ఒక స్టూల్ వేసుకుని అన్నీ వేసేసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఇక్కడ నుంచి మన బాత్రూమ్ ఎంట్రీ ఉంటుంది. ఈ డోర్ ఇక్కడ నుంచి నేను లాక్ చేసేసుకుని ఇప్పుడు నేను బాత్రూంలోకి వెళ్తాను. అమ్మా చూసిద్దామనే నేను లాక్ వేసి తీసుకుంటాను, పోండి. బేసిక్గా బాత్రూంలోకి రాగానే చాలా మందికి ఒక
అర్థం కాని ఒక భయంకరమైన ఎంతసేపట్లో బయటకు వెళ్తాం రా బాబు అని చెప్పి మనకి చాలా చాలా ఇదిగా ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది. కానీ నా బాత్రూంలోకి రాగానే నేను ఎక్కువ టైం చాలా రిలాక్స్డ్గా ఇక్కడే స్పెండ్ చేస్తాను. నిజంగా నన్ను నమ్మండి. ఎందుకు అనేది ఈ ఎపిసోడ్ అయ్యేలోగా మీరే అనుకుంటారు. ఓకే, ఫస్ట్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇక్కడ చూసారా చాలా బుజ్జి మొక్కను పెట్టుకున్నాను. ఎందుకంటే పొద్దున్నే మైండ్ గ్రీన్ని చూడగానే మైండ్కి గ్రీన్కి అవినాభావ సంబంధం ఉంది. ప్రకృతిని చూసిన వెంటనే మీకు తెలియకోకుండా మనసు చల్లబడుతుంది. ఈవెన్ చందమామని చూసినప్పుడు, ఏనుగుని చూసినప్పుడు, అమ్మవారిని చూసినప్పుడు, ఇష్టదైవాన్ని చూసినప్పుడు మనకు అలా అనిపిస్తుంది అనమాట. సో ఇది పెట్టడానికి రీజన్ అది. సో పక్కనే ఈ ప్లేట్లో కొన్ని డ్రై ఫ్లవర్స్ కనబడుతున్నాయి కదా. ఈ డ్రై ఫ్లవర్స్ ఏంటంటే బేసిక్గా ఇందులో కొంచెం పర్ఫ్యూమ్ మిక్స్ చేస్తారు. ఈ పర్ఫ్యూమ్ మిక్స్ చేసిన ఈ డ్రై ఫ్లవర్స్ ఇలా ఉండటం వల్ల బాత్రూమ్ అంతా సువాసనలు వస్తాయి అన్నమాట. మీకు ఇష్టమైన దాన్ని బట్టి మీరు ఆ ఫ్లేవర్ని ఎంచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఆబ్వియస్లీ మీకు తెలుసు హ్యాండ్ వాష్ చాలా కంపల్సరీ ఉండాలి. నాకు మిర్రర్ కూడా ఏదో చిన్నది గుడ్డి మిర్రర్లా పెట్టుకోకుండా చాలా పెద్ద మిర్రర్ పెట్టించాను అనమాట. ఇక్కడ నుంచి అక్కడ దాకా ఒక 3-4 ఇక్కడ బ్రష్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నప్పుడు మేము 3-4 ఫ్రెండ్స్ ఇక్కడే కూర్చొని బ్రష్ చేసుకుంటాం అనమాట. అందరం సరదాగా ఉంటుంది తెలుసా. నెక్స్ట్ ఇది వచ్చి నాకు ఇంత చిన్నది చాలు, అవసరం లేదు దాకల్లాగా అని చెప్పి నాకు క్యూట్గా ఉన్నది నేను ఎంచుకున్నాను. అండ్ ఆల్ పార్ట్స్ నా బాత్రూంలో మేము చూస్ చేసుకున్నాయని జాగ్వార్. బాగా ఉంటుంది, ఏమి ప్రాబ్లమ్స్ ఎప్పుడు రావు. ప్లంబింగ్ ప్రాబ్లమ్స్ వస్తే నాకు చిరాకు, వాటర్ కారుతా ఉంటే నాకు చాలా చాలా చిరాకు. నెక్స్ట్ మిర్రర్ అయిపోయింది. ఏదైనా సరే ఆర్గనైజ్డ్గా ఉండాలనేది నేను ఫీల్ అవుతాను. నా బ్రష్ మాత్రమే ఉంటుంది, ఎందుకంటే నేను సింగిల్ కదా, నేను బ్యాచులర్ కదా, ఎవరు ఉండరు కదా, అందుకని ఇది నాది. అండ్ ఇవి కూడా ఆర్గనైజర్స్, లైక్ మనం రేజర్స్ పెట్టుకోవడానికి లేకపోతే ఇంకా ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది ఒక ఆర్గనైజర్. ఇది నా మేకప్ రిమూవర్ అండ్ ఆల్సో వెట్ టిష్యూస్ అండ్ కోకోనట్ ఆయిల్ అండ్ ఆల్సో కాటన్ అండ్ ఆల్సో ఇది మేకప్ రిమూవింగ్ క్రీమ్, డెటాల్ అండ్ నెయిల్ పాలిష్ రిమూవర్, అగైన్ హ్యాండ్ వాష్. గ్లిజరిన్ రాసుకుంటూ ఉంటాను, మీకు చెప్పాను అంతకుముందు కూడా, నాకు గ్లిజరిన్ రాసుకోవడం ఫేస్కి చాలా చాలా ఇష్టం. అండ్ ఆల్సో స్క్రబ్ అండ్ ఆల్సో యూనో ఇది ఫోమ్ దేనికి షేవ్ చేయడానికి, షేవింగ్ ఫోమ్ అండ్ ఆల్సో లిస్ట్రిన్. ఇక్కడ సిజర్ ఎందుకు అని మీరు ఆలోచిస్తున్నారు కదా. మేము ఫేస్ ప్యాక్లు కట్ చేసుకోవాలన్నా, ఏదైనా శాషెట్లు కట్ చేయాలన్నా వంటింట్లోకో లేకపోతే అక్కడికో ఇక్కడికో పరిగెత్తే ఓపిక నాకు ఉండదు. అందుకని చెప్పి కొత్తవి ట్యాగ్స్ ఉంటాయి, డ్రెస్సెస్ ట్యాగ్స్ అవన్నీ కత్తిరించడానికి. అందుకని కంపల్సరీ ఒక సిజర్ ఇక్కడే ఉంటుంది. నేను పరిగెత్తను, నేను ఆర్గనైజ్డ్గా ఉంటాను. ఇది అయిపోయిన తర్వాత ఇది చూడండి. బేసిక్గా ఈ కాన్సెప్ట్ మీకు తెలిసి ఉండొచ్చు. ఈ సాసర్లోనేమో వాటర్ పోయాలి. వాటర్ పోసిన తర్వాత ఇదేంటి పర్ఫ్యూమ్స్ ఉంటాయి. పర్ఫ్యూమ్ డ్రాప్స్ వేస్తే కనుక, అరోమా ఆయిల్ డ్రాప్స్ వేస్తే కనుక దీనికి ఒక ప్లగ్ ఉంటుంది ఇలాగా. ఈ ప్లగ్ ఇలా పెట్టేసి స్విచ్ ఆన్ చేసేస్తే వాటర్ బాయిల్ అయ్యి మనకి అంతా పర్ఫ్యూమ్ అంతా బాత్రూమ్ అంతా వెదజల్లుతుంది అనమాట. అండ్ ఆల్సో ఇది డెకరేటివ్ పీస్ పెట్టాను. అండ్ కంపల్సరీ ఒకటి ఉండాలండి, ఈ టిష్యూ హోల్డర్. అదే టిష్యూ హోల్డర్ అంటున్నానేంటి, ఒక నాప్కిన్ హోల్డర్ కంపల్సరీ ప్రతి బాత్రూంలో ఉండాలి. అండ్ ఇది వచ్చి బాడీ వాష్ అన్న వేసుకోవచ్చు, లేకపోతే హ్యాండ్ వాష్ అన్న వేసుకోవచ్చు, షాంపూ వేసుకోవచ్చు, కండిషనర్ వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు. ఈ బాటిల్లో పైనుంచి మీరు ఇలా మూత తీసుకుని ఇక్కడ నుంచి లిక్విడ్స్ చేసేసుకుని ఇక్కడ ప్రెస్ చేస్తే కింద నుంచి మనకి ఇది వస్తుంది అనమాట. ఆ తర్వాత ఇది టిష్యూ హోల్డరు. కంపల్సరీ మనం అందరం ఈ మధ్యకాలంలో ఎక్కువ టిష్యూస్ వాడుతున్నాం కాబట్టి కంపల్సరీ ఒక టిష్యూ హోల్డర్ ఒకటి ఇక్కడ పెట్టాను. మీకు అన్నిటికన్నా ఇంపార్టెంట్గా ఇక్కడ చూడండి, అంటే ఎక్కడా కూడా మా చెత్త కనబడకోకుండా బాత్రూమ్కి సంబంధించి అన్నీ ఇక్కడ ఉంటాయి. అంటే క్లీనింగ్ ఇవి అండ్ ఆల్సో సర్ఫ్ అండ్ ఆల్సో సోప్స్ అండ్ ఆల్సో రిఫ్రెషనర్స్. నేను చెప్పాను కదా ఆ డ్రై ఫ్లవర్స్లో కలిపే పర్ఫ్యూమ్స్ ఇవే. సో హార్పిక్లు, గీర్పిక్లు, చెత్త చెదారం అన్నీ దీంట్లో ఉంటాయి అన్నమాట.
సో బయటికి బాత్రూంలో ఏమీ కనిపించనివ్వను. బాత్రూమే కదా అని అశ్రద్ధ చేయకండి. బట్టలు విప్పిన బట్టలు అక్కడ ఇక్కడ పడేసి దాని మీద దోమలు వాలి, కాక్రోచెస్ వచ్చి, అసలు బల్లులు వచ్చి దరిద్రంగా ఉంటాయి కొన్ని బాత్రూమ్స్. మనం ఇల్లు ఎంత నీట్గా పెట్టుకుంటామో బాత్రూమ్ కూడా అంతగా నీట్గా ఉండాలనేది ఇంకొకటి చెప్పనా, మీరు పెద్దవాళ్ళని అడగండి. నేను చాలా చోట్ల గురువు గారు చెప్పినప్పుడు విన్నాను, విప్పిన బట్టలకి కాలు తగలకూడదు. మనం తొక్కితే చాలా చాలా పాపం తగులుతుందంట. రీజన్ ఏంటంటే దాన్ని దేవతలు ఆవహించి ఉంటారు అని అంటారు. సో నేను దానికి ఇలా ఒక బాస్కెట్ అరేంజ్ చేసుకున్నాను. ఈ బాస్కెట్లో ఈ విప్పిన బట్టలన్నీ ఇందులో వేసేసి మళ్ళీ ఇది లోపలికి తోసేస్తాను అనమాట. ఇంకా మనకి కాళ్ళకి అడ్డం రాదు, ఇంకా దారంతా క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మ్యాట్ అండి. ఈ మ్యాట్ ఎందుకు వేసాను అనేది ఇప్పుడు మా కెమెరామెన్ గారు చూపిస్తారు. టాటాడా, చూసారా నా బాత్ టబ్ ఎంత బాగుందో. ఈ క్యాండిల్స్ చూసారా, మొత్తం ఆల్ ఓవర్ ఉన్నాయి. ఇవి అరోమాటిక్ స్మెల్ వస్తాయి. బాత్రూమ్ అంతా ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తుంది. అండ్ చాలా పెద్ద బాత్ టబ్ అంటే మీరు చాలామంది భయపడుతున్నారు కదా ఈ మధ్య ఇన్సిడెంట్తో. చూసారు కదా నా బాత్ టబ్ చాలా చాలా నీట్గా క్లీన్గా ఎంత బాగా పెట్టుకున్నాను. ఇదంతా మేడ్స్ చేస్తారని మీరేమీ కలలు కనద్దు. నా బాత్రూమ్ నేనే క్లీన్ చేసుకుంటాను. ఎవ్రీ 2 daysకి మొత్తం ఈ టైల్స్ కావచ్చు లేకపోతే మిర్రర్స్ కావచ్చు నేనే దగ్గర తుడుచుకుంటాను. ఎందుకంటే నేను అస్సలు నమ్మను, మిర్రర్ మీద మరకలు పడితే అవి ఉప్పు నీళ్ళతో మార్క్స్ అయిపోయి కొన్ని రోజులకి మారిపోతుంది దాని అవతారం అని చెప్పి నేను నమ్మను అనమాట. మీరు నా గ్లాసెస్ చూస్తే కనుక ఎంత క్లియర్గా ఉన్నాయో, మీకు క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయో మీకు తెలుస్తుంది. సరే, ఇది వాటర్ ఫాల్ లాగా నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఫ్రూట్స్ బాస్కెట్ని ఈ హ్యాంగర్తో నేను ఇలా డెకరేట్ చేసుకున్నాను. వైట్ బ్యాక్గ్రౌండ్కి ఇది చాలా చాలా బాగుంది. అండ్ నేను చాలాసార్లు బాత్ టబ్లో దిగుతున్నాను అంటే ఆ బాత్ బాంబ్ మీకు చూపించాను కదా, ఆ బాత్ బాంబ్ ఇందులో వేసేసి కంపల్సరీ రోజ్ పెటల్స్, రోజ్ వాటర్, అరోమా ఆయిల్స్ మిక్స్ చేసి స్నానం చేస్తాను దీంట్లో. ఇంకా దీని గురించి ఇంతకన్నా చెప్పడానికి ఏముంది. ఇక్కడ కూడా ఒక గ్రీన్ ప్లాంట్ పెట్టుకున్నాను, ఎందుకంటే అది ఆర్టిఫిషియలే, నాకు నచ్చుతుంది. ఇది కూడా బాగుంది కదా, డెకరేటివ్ పీస్. 4 అండి. నాకు టవల్స్ పెట్టుకోవడానికి అండ్ ఆల్సో బాత్రూమ్ పెట్టుకోవడానికి ఇది ఒక చిన్నది ఇది క్రియేట్ చేసుకున్నాను. ఇది ఎందుకు అని మీరు అనుకోవచ్చు. ఇది లుంగి, యాక్చువల్లీ కాటన్ది. జుట్టు వాటర్ పీల్చుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ అండి. ఇలాంటి టవల్స్ వచ్చి ఒళ్ళు తుడుచుకోవడానికి, ఇలాంటి కాటన్ వచ్చి హెయిర్ తుడుచుకుంటే కనుక చాలా చాలా బాగుంటుంది. మీరు అందరూ నవ్వుతారేమో నాకు తెలియదు. ఇది మా నాన్నగారు వాడేసిన పాత లుంగీలు ఎప్పుడో నా దగ్గర ఉండిపోతే ఇది నేను తల తుడుచుకోవడానికి వాడుకుంటున్నాను. అండ్ ఆల్సో కింద వచ్చి ఇక్కడ మనం వాడుకునే టవల్ ఇక్కడ వేసుకోవచ్చు అనమాట. ఈ టవల్ అందుకు, ఇది కంప్లీట్గా స్టోర్ కోసం. ఇది పైన అంతా ఈ హ్యాంగర్స్ వచ్చి మీరు డ్రెస్ కానీ ఏదైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇక్కడ కూడా ఒక హ్యాంగర్ ఇచ్చాను, లైక్ మనం ఏమైనా తగిలించుకోవచ్చు, ఆప్షనల్ అంతే. ఈ పైన మీరు ఇది చూడండి ట్యాంక్. ఒకవేళ మన అపార్ట్మెంట్స్లో కానీ లేకపోతే మన విల్లాస్లో కానీ ఏమైనా వాటర్ ప్రాబ్లం వస్తుందేమోనని నా భయంతో నేను కొంచెం ఇలా ట్యాంక్ పెట్టించుకున్నాను. దీనికంతా ఫ్రేమ్ ఇవన్నీ చేయించుకుని ఒక ట్యాంక్ అయితే నాకు అలా పెట్టుకున్నాను అనమాట ప్లాన్డ్గా. సో ఆబ్వియస్లీ గీజరు, చిన్న గీజర్ కాదు, ఊరంత ఉంది నా గీజరు. బేసికలీ కొంచెం మేము ఎక్కువ హాట్ వాటర్ వాడుతూ ఉంటాం కాబట్టి ఇమీడియట్గా అవ్వాలి అంటే కనుక నాకు గీజర్ అనమాట. ఇక్కడ ఒక చిన్న విండో లాగా ఇచ్చాము, ఎందుకంటే లైక్ చూసారు కదా నాకు వాసనలు పిచ్చనమాట. వాసన అంటే వాసన, నాకు చెత్త వాసన ఎవరైనా నోట్లోంచి వచ్చినా లేకపోతే బాడీ స్మెల్ వచ్చినా నేను పరిగెత్తేస్తాను. బాబోయ్, నాకు అస్సలు ఎంత శుభ్రం అంటే అంత శుభ్రం. అంటే మనిషి అన్నాక వస్తాయి, కానీ ఒక్కొక్కరికి ఇష్టం లేని కొన్ని ఉంటాయి కదా. ఇది వచ్చి యాక్చువల్లీ మనకి దొరుకుతాయి, రూమ్స్లో పెట్టుకోవచ్చు అండ్ ఆల్సో బాత్రూమ్స్లో పెట్టుకోవచ్చు. ఇది కూడా అంతే, మనం పుల్లలు దీని మీద పెట్టేస్తే వెదురు పుల్లలు
అవి పీల్చుకుని బాత్రూమ్ అంతా రిఫ్రెష్గా ఇది వదులుతాయి అన్నమాట. ఇది కూడా దీంట్లో కూడా మనకు తెలుసు కదా సోప్ లాంటిది ఒకటి ఉంటుంది, అది కూడా. అంటే ఇన్ని పెట్టేసిన అన్ని మిక్స్ అయిపోయి వచ్చేస్తాయి వాసనలు. హార్పిక్ అండ్ ఆల్సో కమోడ్కి క్లీన్ చేసుకోవడానికి అండ్ ఆల్సో బాత్రూమ్ అంతా క్లీన్ చేయడానికి ఒక బ్రష్ అండ్ ఆల్సో ఒక టిష్యూ హోల్డర్ కంపల్సరీ. మన భారతీయులు చాలా మంది టిష్యూని యూజ్ చేయరు, కానీ ప్రైవేట్ పార్ట్స్లో అనేది వెట్ నిలవడం అనేది అంత మంచిది కాదు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి కంపల్సరీ టిష్యూ వాడండి. అండ్ ఆల్సో నేను ఇంకా అది ఎక్కడ కడుక్కోవాలి తెలిసేది. అండ్ ఆల్సో ఇక్కడ మేము కమోడ్ ఇచ్చాము, ఎంత కమోడ్ అన్నా తీసి పారేయకూడదని చెప్పి మేము వెనకాల నేను సెలెక్ట్ చేసుకున్న డిజైన్ ఒకటి, ఒక ఫ్లవర్ డిజైన్ ఒకటి నేను ఇలా పెట్టించుకున్నాను. ఎందుకంటే వెళ్ళేటప్పుడు కూడా అంటే ఈ పువ్వుల్లోంచి ఏమైనా సువాసన వస్తుందా నువ్వు వెళ్ళేటప్పుడు అని అంటే అలా కాదు, చూడటానికి ఆహ్లాదంగా ఉంటుందని అలా పువ్వులు పెట్టుకున్నాను అనమాట. ఆ పువ్వులకు కూడా గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారు, చాలా డిఫరెంట్గా నాకు నచ్చింది. అండ్ ఆల్సో డస్ట్బిన్ అండి, కంపల్సరీ డస్ట్బిన్ ఉండాలి బాత్రూంలో. ఎందుకు ఏంటి అంటే నేను ఇంకా ప్రతిదీ చెప్పక్కర్లేదు, మీరు ఆల్రెడీ మెచ్యూర్డ్ తాతలు, అమ్మమ్మలు, ముత్తాతలు ఆ విషయాల్లో. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై షవర్ రూమ్. సో ఒక హ్యాంగర్ ఇచ్చాను, ఇక్కడే నేను నా బాత్ టవల్ దీంట్లోనే దోపుతా, ఇలాగా దీనికే ఉంటుంది అనమాట. సో ఈ లోపలికి వెళ్ళిపోతే సో ఎప్పుడైనా సరే బాత్ టబ్బుల్లో స్నానం చేయలేం, కానీ వారంలో ఒకసారి మాత్రమే బాత్ టబ్బుల్లో స్నానం చేయగలుగుతాం. మ్యాక్సిమం నా స్నానం జరిగేది ఇక్కడే, నా బాడీని, నా బంగారు బాడీని తోమేది ఇక్కడే. అప్పుడప్పుడు కొంచెం బంగారం అరిగిపోయి అలా బయటకు వెళ్ళిపోతే చాలామంది వాటిని ఆ వాటర్ని పట్టుకుని బంగారం తేలుస్తారు అనమాట. దాంట్లో ఒక 4-5 కేజీ బంగారం దొరుకుతుందంట. జోకు మళ్ళీ కింద ఏమైనా మెసేజ్ పెట్టి చంపుతా. ఇది ప్యూమిక్ స్టోన్ అండి. దీన్ని యాక్చువల్లీ నేను ఎక్కువ ఈ ట్యాన్ అయ్యే ప్లేసెస్లో వాడతాను, అంటే నెక్ కొంచెం మనం తోమినా కూడా ఇంకా ఏమైనా మిగిలిపోతుందేమో అనుకున్న ప్లేసెస్లో మాత్రం ప్యూమిక్ స్టోన్తో తోముతాను. ఓ పక్కన సోపు, నాకు ఈ సోప్ అంటే చాలా ఇష్టం, పేరు చెప్పి నేను ప్రమోట్ చేయను. బకెట్లోనే ఎక్కువ అండి నేను స్నానం చేసేది. షవర్ హెడ్ బాత్ చేసేటప్పుడు మాత్రమే ఈ బండ షవర్ని నేను వాడతాను. పైనుంచి నీళ్లు పడుతుంటే ఒక వాటర్ ఫాల్ కింద అసలు ఓ మై గాడ్, పైనుంచి వాటర్ వేడి నీళ్ళు అలా పడుతూ ఉంటుంది నా సామి రంగా, రిలాక్సేషన్ నేను చెప్పలేను అంతే. సో ఇక్కడ నేను ఈ హోల్డర్స్ పెట్టించానండి. ఈ హోల్డర్స్ కంపల్సరీ ఉండాలి నాకు. కింద ఇక్కడ పెట్టుకోవడం అనేది నాకు అసలు ఇష్టం ఉండదు, కాళ్ళ దగ్గర పెట్టుకోవడం. ఇక్కడ నా బాడీ వాషెస్ ఇవి చాలా 4-5 రకాలు ఉంటాయి. అండ్ ఆల్సో స్క్రబ్ అండ్ ఆల్సో కండిషనర్ అండ్ ఆల్సో మై ఫేస్ వాష్. అండ్ ఫేస్ వాష్ చేసుకోవడానికి ఇది ఒక మెషిన్, లైక్ అది మసాజ్ చేసుకుంటారు. బాడీ స్క్రబ్, షాంపూ అండ్ షాంపూ. ఎప్పుడైనా సరే నా పర్ఫ్యూమ్స్ కావచ్చు, కండిషనర్స్ కావచ్చు, బాడీ వాషెస్ కావచ్చు, షాంపూస్ కావచ్చు, అన్నీ ఒక 4-5 రకాలు పెట్టుకుంటాను. మూడ్ని బట్టి దాన్ని ఆ ఫ్లేవర్ని ఎంచుకుంటాను అనమాట. ఇవన్నీ మేము ఎప్పుడు నీట్గా, చాలా నీట్గా తోముతాం అనమాట. మ్యాక్సిమం ఎవరి బాత్రూంలో చూసినా నాకు ఫస్ట్ కనబడేది నీటి మరకలు, దాని మీద ఉప్పు నీళ్ళు లాగా ఏదో ఉంటే అలా మరకలు పట్టేసి గజ్జిగా ఉంటుంది. సో అదంతా నాకు ఇష్టం లేదు, నేను ఎప్పుడు బాత్రూమ్ని ఇలాగే పెట్టుకుంటాను. చూసారు కదా మా బాత్రూమ్ వీడియో, మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే మంచిగా కమెంట్ చేయండి. నాకు 2-3 సార్లు నేను మెన్షన్ చేశాను, బికాజ్ ఎందుకంటే ఏమన్నా మీరు ఫీల్ అయితే నాకు తెలియదు, నేను ఏమన్నా తప్పుగా మాట్లాడితే ఐఎమ్ సో సారీ మీ అందరికీ. అది మిమ్మల్ని బాధ పెట్టాలని ఇలా నేను బాత్రూమ్ వీడియో చేయలేదు, జస్ట్ ఒక ఐడియా కోసం చేశాను, కొత్తగా కట్టించుకునే వాళ్ళకి ఒక ఐడియా కోసం. అండ్ రెండోది ఏంటంటే, ఇంకా నా ఇల్లు చాలా హ్యూజ్ అండి, అండ్ ఒక్కొక్క పార్ట్ ఒకటే రోజులో హోమ్ టూర్ నేను కవర్ చేయలేను. మీకు ఇంకా ఏ రూమ్ మీకు చూడాలనిపిస్తుంది? దేవుడు రూములు ఉంటాయి, గెస్ట్ రూమ్ ఉంటుంది, అండ్ ఆల్సో చిల్డ్రన్ లేరు కానీ చిల్డ్రన్స్ రూమ్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఐ హ్యావ్ ఎ హ్యూజ్ హాల్లోనే ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో బెడ్రూమ్స్ ఇలా హ్యూజ్ హౌస్ ఉంది. అండ్ ఆల్సో ఐ హ్యావ్ ఎ బాల్కనీ, వెరీ నైస్ బాల్కనీ, అండ్ ఆల్సో నైస్ గార్డెన్ ఐ హ్యావ్.
సో ఇదంతా నా హౌస్ అనమాట. ఐ హోప్ సో నా బాత్రూమ్ టూర్ మీరు బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. అండ్ మీకు ఏమైనా నా వైపు నుంచి ఈ వీడియోస్ చేస్తే బాగుంటుంది అనుకుంటే కనుక మీరు ఒక కమెంట్ పెట్టండి. ఎట్ ది సేమ్ టైమ్ ఐ విల్ గివ్ రిప్లైస్ టు యువర్ కమెంట్. ఎంకరేజ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ శ్రీరెడ్డి అఫీషియల్ ఛానల్. హాయ్, హలో. లాగ్ వేసినా కానీ మన ఎడిటర్ గారు కత్తిరలతో రెడీగా ఉంటారు. అమ్మా చూసిద్దామనే నేను లాక్ వేసి తీసుకుంటాను, పోండి. అండ్ ఇది యూ కమ్ హియర్. యా, అది చెప్పినప్పుడు అది ఒక క్లోజప్ వేసుకుందామండి, తర్వాత తీసుకుంటాను. ఇటు సైడ్ వచ్చేయండి. బాగుంది. సో దిస్ ఈజ్ మై బాత్రూమ్ టూర్. ఇలా నేను ఎలా కూర్చుంటా.